జానకిపురం సర్పంచ్ నవ్య అనంత పనిచేశారు. భర్త ప్రవీణ్, ఎమ్మెల్యే రాజయ్యతో పాటు మరికొందరిపై ధర్మసాగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వెంట భర్త ప్రవీణ్ కుమార్ కూడా పోలీస్ స్టేషన్కు వచ్చారు. తనను ఇరికించేందుకు ప్రయత్నించిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సర్పంచ్ నవ్య. అలాగే ఎమ్మెల్యే దగ్గర 7 లక్షలు తీసుకున్నట్టు ప్రవీణ్ కుమార్ అంగీకరించారు. ఆ విషయం నవ్యకు తెలియదని, భార్యను బాండ్ పేపర్పై సంతకం చేయాలని ఒత్తిడి చేసింది నిజమేనని ఆయన ఒప్పుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులు పిఏ మీద, అదే పర్సనల్ సెక్రటరీ మీద, వాడి మీద, మహిళ మీద ఇచ్చినాము కంప్లైంట్. ఇప్పుడు సార్ లేరంట. సార్ వస్తే తీసుకుంటే ఒకవేళ ఎట్లా ఉంటుంది ఏంటి పొజిషన్ దాన్ని బట్టి, మరి ఇక్కడ స్పందన ఎట్లుందో దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్. పక్కా వాళ్ళు ముందు నుంచి ఇప్పటి వరకు కూడా ఫోన్లు చేయడం, బ్లాక్మెయిల్ చేయడము, గ్రామ అభివృద్ధి కోసం అని చెప్పేసి డబ్బులు ఇస్తానని చెప్పి, అదేవిధంగా మళ్ళీ అప్పు ఒప్పందం అని చెప్పేసి మళ్ళీ దాంట్లో సిగ్నేచర్ పెట్టించేటట్టు చేసి, అదేవిధంగా ఇంట్లో ఉన్న మనిషిని చేత పట్టుకొని వాళ్ళు కాల్స్ చేసుకుంటూ మళ్ళీ ఇండైరెక్ట్ గా ఎవడో నువ్వు రా సెటిల్మెంట్ చేసుకుందాం నీకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఎవడో పొద్దున్న నుంచి 10-20 సార్లు ఫోన్ చేసిండు. వాడెవడో తెలియదు, హౌలేగాడు వాడు ఫోన్ చేసిండు. ఇక మొత్తం నా హస్బెండ్, ఎమ్మెల్యే, అదేవిధంగా ఆ మధ్యవర్తిగా ఉన్న లేడీ, పిఏగాడు, మొత్తం అందరు పోవాల్సిందే. ఇచ్చిన నేమ్ ఇచ్చిన చెప్తా వస్తారు, వాళ్ళే దిగి వస్తారు. ఇప్పుడు ఆయనను కూడా బయటికి తీసుకొచ్చిన. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఒక్కదాన్ని వచ్చేసిన, ఆయన నా వెనకలు వచ్చిండు, నేను వస్తా అని చెప్పేసి వచ్చిండు. నేను ఒక్కదాన్నే కాదు, ఆయన కూడా చెప్పాలి, ఎందుకంటే ఇంట్లో ఆయన కూడా సగం పాత్ర ఉంది కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు పైసలు తీసుకున్నానా లేదా అనేది వచ్చినోళ్ళే చెప్తారు కదా. నేను అమ్ముడు పోయినా లేదా, నేను నీతిగా ఉన్నానా, నేను నిజాయితీగా ఉన్నానా, లేకుంటే నేను వాళ్ళ దగ్గర తీసుకున్నానా తీసుకోలేదా అనేది వాడే చెప్తాడు, వచ్చేదే చెప్తుంది. వాళ్ళు చెప్పాలనే నేను ఇడికి వచ్చిన. నేను ఇంట్లో మనిషిని కూడా లెక్క చేయకుండా వచ్చిందంటే అందుకే వచ్చిన. నేను వాళ్ళు చెప్తారా లేదా చూస్తా, ఇక్కడ స్పందన ఎట్లుంటుందో చూస్తా, తర్వాత ఏం చేయాలో కూడా దాన్ని కూడా విధంగా చేస్తా. నేను కూడా తప్పు చేసిన వారితో చేత కలుపుకొని నేను కూడా తప్పు చేసిన కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులకు నేను ఒక అగ్రి అయ్యి ఆమెను అగ్రిమెంట్ సంతకం పెట్టామంటే నేను కొద్దిగా వేధించిన. అందుకే నేనేదో పాపమాని క్షమిస్తే ఇవాళ మళ్ళీ డబ్బులకు అని చెప్పి రేపు పొద్దున నా లైఫ్ నేను చేద్దాం ఉంటాను. ఈ అగ్రిమెంట్ లేదు, నువ్వు డబ్బులు తీసుకోవడం ఏంది, నేను డబ్బులు కమ్ముడు పోయేదని కాదు కదా, ఆత్మాభిమానం కోసం నేను కొట్టాను తప్ప నేను పైస కోసం కాదు. నువ్వు ఎట్లా వాళ్ళకు అగ్రి నన్ను కాగితం సంతకం పెట్టమని చెప్పి ఈరోజు చట్టపరంగా మీ పైన చర్య తీసుకుంటాను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను కూడా వాళ్ళకు వత్తాసుగా ఉన్నాను కాబట్టి నా మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది. మొత్తం 4 పైన కంప్లైంట్ ఇచ్చింది. ఒకటి స్థానిక ఎమ్మెల్యే రాజయ్య గారు, మరి స్థానిక ఎంపీ నిమ్మ కవిత రాజిరెడ్డి గారు, మరియు మన ఎమ్మెల్యే గారి యొక్క వ్యక్తిగత పిఎస్ శ్రీనివాస్ గారు, మరియు నా పేరు ప్రవీణ్ కుమార్. నా పేరు చాలా మంది ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, మీరు డబ్బుల కోసం చేస్తున్నారు, మీకు ఎన్ని డబ్బులు కావాలి చెప్పి ఇస్తామని చెప్పి ఆమె బెదిరిస్తున్నారట. నాకు రాలేదు ఫోను, అంటే మా సర్పంచ్ గారికి వచ్చిందని తెలిసింది నాకు కూడా. అంటే 7 లక్షల రూపాయలు తీసుకున్నాను, నాకు 20 లక్షలు ఇస్తామని చెప్పి 7 లక్షలు ఇచ్చిళ్ళు. దానిపైనే అగ్రిమెంట్ చేయించమని చెప్పి ఒత్తిడి చేసుకొస్తున్నాను. నేను కూడా అక్కడ డబ్బులు తీసుకున్న కాబట్టి ఒత్తిడి చేయాల్సి వచ్చింది. ఆమెకు తెలియదు ఈ విషయం డబ్బులు తీసుకున్నట్టుగా. నేను కూడా తప్పు చేసిన వారితో చేత కలుపుకొని నేను కూడా తప్పు చేసిన కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులకు నేను. రైట్, ఈ విషయంలో మా ప్రతినిధి అరుణ్ నవ్యతో మాట్లాడారు. నవ్య ఏమంటుందో ఒకసారి చూద్దాం. డబ్బులు ఇవ్వకుండానే అప్పుగా కాగితం రాసి ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి తీరు మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాను గ్రామ అభివృద్ధి కోసం డబ్బులు ఇస్తా అని హామీ ఇచ్చినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే రాజయ్య, ఆయన అనుచర వర్గం బాండ్ పేపర్ మీద సంతకాలు చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపణ చేశారు. అసలు ఎందుకోసం ఏం బాండ్ రాయమన్నారు, అప్పు కాగితంగా రాయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, రాజయ్య చేస్తున్నటువంటి ఒత్తిడి ఏంటి? ఒకసారి మనతో జానకిపురి సర్పంచ్ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నవ్యతో గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించినటువంటి నవ్య తాజాగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అప్పు కాయిదాలు రాయాలంటూ చేస్తున్నటువంటి ఆరోపణల వెనుక ఉన్న కారణాలు ఏంటి? అసలు
తోటి వస్తున్నటువంటి ఒత్తిడి ఏంటి అనేది ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే గతంలో మీరు ఆరోపణ చేశారు, ఆయన కొంత లైంగికంగా వేధింపులు చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. ఆ తర్వాత సామరస్యపూర్వకమైన వాతావరణంలో సారీ చెప్పడం జరిగింది. మీరందరూ కలిసిపోయినట్టుగా ఉన్నారు, గ్రామాభివృద్ధికి కూడా సహకరిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ బాండ్ పేపర్ అప్పు కాయిదాలకు సంబంధించినటువంటి అంశం ఎందుకు వచ్చింది, ఏం జరిగింది? బట్ ఏంటంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఇలా మాట్లాడిండ్రు. ఆ రోజు కూడా నేను కాంప్రమైజ్ కాకపోదును, బట్ కాంప్రమైజ్ అయినా అంటే ఓకే, ఇప్పుడు నా హస్బెండ్ ఊరుకో ఇక చాలే అన్నాడు కాబట్టి నేను కాంప్రమైజ్ అయినా. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఆర్థికంగా వెనుకపడి ఉన్నావు కదా అని చెప్పేసి మనీ ఇస్తానని చెప్పేసి నా భర్తను ట్రాప్ చేసేసి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు అదేవిధంగా గ్రామానికి మేము సహకరిస్తాం, నిధులు ఇస్తాం అని చెప్పేసి 2 రకాలుగా డబల్ గేమ్స్ ఆడి ఒక పేపర్లో మొత్తం రాసేసి, మ్యాటర్ అంతా ఒక పేపర్లో మొత్తం రాసేసి ఇందులో నీ భార్యతో సిగ్నేచర్ పెట్టివ్వు, మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి నా భర్తతో వాళ్ళు ఆ మధ్యవర్తిగా ఉన్న లేడీ, ఎమ్మెల్యే, అదేవిధంగా పిఏ వీళ్ళంతా మాట్లాడడం జరుగుతుంది. ఏం రాస్తారమ్మా అందులో ఉన్నటువంటి బాండ్ పేపర్లో రాసిన పేపర్లో ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ ఏముంది? రాజకీయ ఒత్తిడి కోసం నేనే చేశాను, నాతో వేరే వాళ్ళు చేపించిండ్రు, తప్పంతా నాదే అని చెప్పేసి ఆ విధంగా పేపర్ రాశారు. నేను దానికి ఎలా ఒప్పుకుంటాను? నేనేం తప్పు చేశానని ఒప్పుకుంటాను? ఒప్పుకోం కదా. ఆత్మగౌరవంతో బ్రతికే వాళ్ళు 10 కోట్లు ఇచ్చినా కూడా ఒప్పుకోరు. ఎవరో 100కో కోటికో ఒకళ్ళు అమ్ముడు పోతారు కావచ్చు. నేను అమ్ముడు పోయే క్యారెక్టర్ని కాదు. నేను ఎందుకు పెడతాను? నేను సిగ్నేచర్ పెట్టాను, అది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను. మీరు డబ్బు తీసుకోలేదు, డబ్బు ఇవ్వలేదు అని చెప్తున్నారు, మీ హస్బెండ్ ను ట్రాప్ చేశారని చెప్తున్నారు. అసలు ఎన్ని లక్షలకు సంబంధించినటువంటి డీల్ జరిగింది? అతన్ని గ్రామ అభివృద్ధి కోసము, అదే విధంగా ఆర్థికంగా వెనుక